అనంగా ఒక ఊర్లో ఒక బుర్రోడు బుర్రేది ఉన్నారట. అయితే వాళ్ళకు ఒకరోజు ఏమనిపించిందట, పాశం తినాలనిపించిందట. పాశం తినాలనిపించి బుర్రిది ఏమన్నదట, బుర్రోడా మనకు పాశం చేస్తా, నాకు తినబుద్ధి అవుతుంది, నువ్వు అడవికి పోయి కట్టెలు తీసుకురా, నేను దుకాణంలోకి పోయి బెల్లము, పిండి, దానికి తగ్గ ఏమన్నా సామాను నేను తీసుకొని వస్తా అని చెప్పిందట. సరే అని చెప్పేసి ఆయనతో వీడు బుర్రోడు ఏం చేసిండట, అడవికి పోయిండట కట్టెలు తీసుకురాను. ఇక బాగా పాషం చేస్తుంది నా పెండ్లామని చెప్పి అన్నీ అక్కడ ఉన్న వాడి కను చూపు మేరలు ఉన్న కట్టెలన్నీ పెద్ద మోపు కట్టుకొని నిలబడ్డాడట. అది ఎత్తడానికి వస్తలేదట. ఇంతట్లకి బుర్రిది ఏం చేసిందట, దుకాణంలోకి పోయిందట, పిండి బెల్లం తీసుకొని వస్తుందట. రాంగ కొన్ని కట్టె పుల్లలు కనబడాయట, తీసుకొని వచ్చేసిందట, పాశం తయారు చేస్తుందట. అక్కడ బుర్రోడు ఏం చేసిండు, అటు ఇటు చూస్తుంటే ఎవ్వట్లేరట. ఒక పెద్ద రాక్షసి వస్తుందట అక్కడి నుంచి. వస్తుంటే అమ్మ రాక్షసమ్మ నాకు ఈ మోపెత్తవా అన్నాడట. అనగానే సరే మరి నాకేమి ఇస్తావురా అంటే, నా పెండ్లాం పాశం చేస్తున్నది, దాని పేరు బుర్రి, నా పేరు బుర్రడు, నువ్వు మా ఇంటికి వస్తే నీకు పాశం పెడతా, నీకు అటెలా మోపెత్తు అని చెప్పిండడు. సరే అని చెప్పేసి ఆయనతో ఖచ్చితంగా పెట్టాలిరా అన్నదట. పెడతామ్మా అని మోపెత్తిందట, తీసుకొని వస్తుండట. ఈ బుర్రది ఏం చేసింది, బుర్రిది పాశం తయారు చేసేసింది. ఇక్కడిగా తయారు చేసింది, ఆ గిన్నె చూసుకుంటూ కూర్చున్నది. వాసన కమ్మగా వస్తుంది, దానికి తినబుద్ధి అవుతుంది. నా మొగడిది నేను తింటానా, నాది వాడు తింటాడా, ఎవరిది వాళ్ళమే కదా అని చెప్పేసి 2 భాగాలు చేసిందట. చేసి తన భాగం పాశం తినేసింది, పండుకున్నది. వాడు ఆయన అడవి నుంచి నడుచుకుంటూ పగటి వరకు వచ్చి డోర్ కొట్టిండట. బుర్రి తీయే డోర్ తీయనగానే తీసి, ఇవో కట్టెలు తెచ్చినా, మస్తు తెచ్చినా, చాలా పాశం తీ, వారం రోజుల వరకు తింటూనే ఉండాలి అన్నాడు. అనగానే తెచ్చినవు తీ అని చెప్పి ఆయన ఏం చేసిందట, అప్పుడే పాశం చేసినా, అయ్యో నువ్వు ఎట్లా చేసినావే కట్టెలు ఏంది అంటే, నేను పిండి బెల్లం తెస్తుంటే కట్టెలు కనబడ్డాయి, తీసుకొని వచ్చినా చేసేసిన, నువ్వు నా వంతు నేను తిన్నా, నీ వంతు నువ్వు తిను. అయ్యో రాక్షసి వస్తుంది దానికి పెట్టాలి అంటే, నువ్వు తింటావా నీ భాగం, నేను తినేసేయాలి ఆయనతో అన్నది. అనగానే అమ్మో తిన్నా తింటుందని చెప్పేసి వాడి భాగం వాడు తినేసిండడు. ఇప్పుడు ఏం చేద్దాం, రాకేష్ వస్తుంది కదా అనగానే, సరే నేను ప్లాన్ చెప్తానని చెప్పి ఆయన డోర్ పెట్టేసిండట. ఆ గిన్నె అక్కడ పడేసిండట. ఒక పెద్ద ఆంజపకాయ బుర్ర ఉంటే అందులో పోయి జాక్కున్నారట. అంటే వీళ్ళు పొట్టిగున్నారు అన్నట్టు. ఆంజపకాయ బుర్రలో జాక్కున్నారట. ఇక రాక్షసి వచ్చింది అడవి నుంచి, సాయంత్రం వరకు వచ్చింది. వచ్చి డోర్ కొట్టింది, అక్కడిక్కడ చూసింది, ఎక్కడ కనబడతలేరు. డోర్ ఒక్క తన్ను దాన్ని ఆయనతో ఊసిపోయి ఇల్లంతా వెతికింది. పొయ్యి దగ్గర చూసే వరకు మంచిగా కమ్మటి వాసన వస్తుంది. పాశం వండుకున్నారు, తిన్నారు, కనీసం అందులో గోకు కూడా లేదు, తినేసిండ్రు. అమ్మ వీళ్ళు వండుకున్నారు తిన్నారు, నాకు మోసం చేసిండ్రు అని చెప్పి అంతా తిరుగుతుంటే ఆయనతో దీంట్లో వీళ్ళిద్దరు బుర్రడు అని చెప్పి బుర్రలు ఉన్నారు కదా. ఈ బుర్ర దానికి డొర్ర వచ్చింది. మొగండి అడిగిందట, బుర్రోడా నాకు డొర్ర వస్తుందంటే, డొర్రే అన్నాడట వాడు. అనగా డొర్రం అన్నదట. ఆంజపకాయ బుర్ర బుర్రమని జారిపోయిందట. అమ్మ ఇండ్లున్నారా మీరు అని ఏం చేసిందట, ఆంజపకాయ బుర్రను ఒక్కసారి నేలకేసి కొట్టిందట. ఇద్దరు బయటకు వచ్చిందట. మీరు నాకు పాశం పెడతామని పెట్టలేదు, మోసం చేసిండ్రు, మీరు పాశం తిన్నారు కదా, మిమ్మల్ని నేను తింటా అని చెప్పేసి ఆయనతో ఈ చెంపకోళ్ళను ఆ చెంపకోళ్ళను ఆయనతో నోట్లు వేసుకొని కర్ర నవిలి వాళ్ళను తినేసిందట. కథ కంచికి మనం ఇంటికి.